అనగనగా కృష్ణలంక అనే ఊళ్ళో రాధమ్మ సోమయ్య అనే శ్రీమంతులైన దంపతులుండేవారు. వాళ్లల్లో సోమయ్య చాలా మంచి వ్యక్తి. ఓ రోజు అతని దగ్గర పనిచేసే పాలేరు రంగాతో సోమయ్య ఇలా అంటాడు. ఏం రంగా, మనం కొన్న ఎరువులన్నీ సరిపోయాయా? ఇంకా ఏమైనా కొనాలా? ఇంకా 8 బత్తాలున్నాయ్యా. ఈ రోజు కూలోళ్ళు రాలేదు కదా, అందుకే పని ఆగింది. ఇంకో 2 ఎకరాలున్నాయి. అయినా ఎరువు మిగులుతుందిలేండి, కొత్తగా ఏం కొనక్కర్లేదు అని చెప్పడంతో సోమయ్య భార్యను పిలుస్తూ ఇలా అంటాడు. రాధా, రంగా వచ్చాడు, తినడానికి ఏదైనా ఉంటే పట్టుకురా. ఇప్పుడు చెప్పు, ఇంకా ఏంటి సంగతులు? నాతో ఏవైనా చెప్పాలనుకుంటున్నావురా? అయ్యా, నేను ఒక చిన్న పని మీద వచ్చానయ్యా. మరి నసుగుతావెందుకురా? విషయం ఏంటో చెప్పు. అయ్యా, మొన్న నా కొడుక్కి బాగోలేకపోతేను ఆసుపత్రికి తీసుకెళ్ళినయ్యా. అక్కడ కొంచెం డబ్బు ఖర్చయింది. అది మీరు కూలీలకి ఇవ్వమనిచ్చిన డబ్బయ్యా. వాళ్ళొచ్చి ఇంటి దగ్గర కూకున్నారు. ఇంతలో రాధ అరటిపళ్ళు తీసుకుని ఇంట్లో నుండి బయటకొస్తుంది. ఏమైంది రంగా నీ కొడుక్కి? చిన్నోడికా పెద్దోడికా? ఇప్పుడెలా ఉంది? ఇప్పుడు బానే ఉందమ్మా. అవునరా, నీకు జీతం డబ్బులిచ్చి వారం కూడా కాలేదు, అప్పుడే జీతం మొత్తం అయిపోయిందా? వాడి కొడుక్కి ఒంట్లో బాలేదు అంటే మీరు వాణ్ణి లెక్కలడుగుతారేంటండి? ఒక 100 రూపాయలిచ్చి పంపించండి అని భర్తతో అంటుంది కాస్త కోపంగా రాధ. సోమయ్య కూడా చేసేదేమీ లేక జేబులో నుండి 100 రూపాయలు తీసి రంగకిస్తాడు. రంగా డబ్బులు జేబులో పెట్టుకుని నవ్వుతూ, అమ్మగోరు ఉంటానండి, నమస్తే అమ్మా. ఒరే రంగా, ఎందుకైనా మంచిది నీ కొడుక్కి కాస్త ఎర్రనీళ్లతో దిష్టి తీయించు. అలాగే మన ఊరి చివర్లో దర్గా ఉంది కదా, అక్కడ బాబా ఉంటారు, ఆయన చేత కూడా మంత్రం వేయించు. నోరు మూసుకుని ఉండవే నువ్వు. నీ చాదస్తం, నీ మూఢనమ్మకాలు. వాడి కొడుకుని ఎలా చూసుకోవాలో వాడికి తెలీదా ఏంటి? అని అనడంతో రంగా నెమ్మదిగా అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. దాంతో రాధ కళ్లలో నీళ్లు పెట్టుకుంటూ భర్తతో ఇలా అంటుంది. అంటే ఏంటండి, పిల్లల్లేని గొడ్రాల్వి, నీకేం తెలుసు పిల్లల గురించి అనేగా మీ ఉద్దేశం? చచా, అవే మాటలు రాధా. పిల్లల కోసం నువ్వు తిరగని చెట్టు లేదు, నువ్వు ఎక్కని గుడిమెట్లు లేవు. నాకు తెలీదా నీ మనసులో ఎంత బాధుందో? ఏం చేస్తాం, ఆ దేవుడు మనకు అదృష్టం ఇవ్వలేదు. అమ్మా నాన్న అని పిలిపించుకునే రాత మన నుదిటి మీద రాయలేదు. వాడు పిల్లాడికి ఒంట్లో బాలేదు, డబ్బులడిగాడు. మీరేమో వాణ్ణి లెక్కలడుగుతున్నారు. అది అస్సలు నాకు నచ్చలేదు. నిజానికి రంగాకి 100 రూపాయలు ఇవ్వడం పెద్ద సమస్య కాదు రాధా. వాడు చెబుతున్నది అబద్ధం. నిన్న పొలాల్లో ఎరువు చల్లిన తర్వాత ఆ కూలోళ్లతో కలిసి వీడు కూడా వెళ్లి సారా కొట్లో కూర్చుని సారా తాగడం నేను చూశాను. వాడి కొడుక్కి ఆరోగ్యం బాగోలేదు అని వాడు చెప్పిన మాట అబద్ధం. అందుకే ఆ విషయం గురించి అడగాలి అనుకున్నాను. ఇంతలో నువ్వు అడ్డుపడ్డావు. వాడు దొరికింది అదనుగా 100 రూపాయలు పట్టుకెళ్ళిపోయాడు. అయ్యో రామా, పిల్లలు లేక మనం ఇంత బాధపడుతుంటే కన్నబిడ్డకి బాగోలేదని అబద్ధం చెప్పడానికి వాడికి నోరెలా వచ్చిందండి? వాడు తాగుడికి అలవాటు పడ్డాడు. అది అబద్ధాలు చెప్పిస్తుంది, మోసాలు చేయిస్తుంది. డబ్బుల విషయంలో వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండు. అసలే నీకు మూఢనమ్మకాలెక్కువ. మీరింత చెప్పాక నేనెందుకు మోసపోతాను? నేనేమైనా వెరిదాననుకున్నారా ఏమిటి? సరే రండి, భోజనం వడ్డిస్తాను. నాకిప్పుడు ఆకలిగా లేదు గాని నేనలా ఊళ్ళోకెళ్ళొస్తాను. నా కోసం ఎదురు చూడకుండా నువ్వు భోంచేసేయి అని చెప్పి సోమయ్య అక్కడ్నుండి బయటికి వెళతాడు. అలా కొంత సమయం గడుస్తుంది. రాధమ్మ వంటింట్లో ఉండగా ఆ ఇంటికి ఒక ఆవిడొచ్చి, అమ్మగారు, అమ్మగారు అన్న పిలుపు రాధకు వినపడుతుంది. ఆమె బయటకు వచ్చి చూస్తే ఒక మనిషి పిల్లాణ్ణెత్తుకుని నిలబడుంటుంది. ఆమె పిచ్చిగత్తె అని రాధ అనుకుంటుంది. ఇంకా వంటవలేదమ్మా, కాసేపాగిరా. అయ్యో, నేను బిచ్చిదాన్ని కాదమ్మగారు, మాది శ్రీనివాస్పురం. నా పేరు గౌరమ్మ. 4 రోజుల క్రితం మా ఆయన పొలం నుంచి ఇంటికొచ్చే దారిలో ఓ పిశాచిని సోకి కడుపు నొప్పితో ఇంటికొచ్చాడు. ఎన్ని మందులు పోసినా బాధ తగ్గకపోగా రక్తపు వాంతులు మొదలయ్యాయి. అందుకని ఇక్కడ నాటుమంది ఎవరైనా ఇస్తారని వచ్చావా ఏమిటి? వాళ్ళెవరు ఇక్కడ లేరు, నువ్వు వెళ్ళొచ్చు. అయ్యయ్యో, అది కాదమ్మగారు, దెయ్యం పట్టు అల్లాడిపోతున్న మా ఆయన రాత్రంతా ఎంతో నరకయాతన అనుభవించాడు. తెల్లారి దైవంలా ఓ సాధు వచ్చి మంత్రించి ఈ తాయెత్తు కట్టగానే వాంతులు తగ్గిపోతాయి, కడుపు నొప్పి పోతుంది అని చెప్పి డబ్బులిచ్చినా తీసుకోకుండా వెళ్ళిపోయాడు. కాని మా ఆయనకి నిన్న మళ్ళీ కడుపు నొప్పి మొదలైంది. ఈ ఊళ్ళో ఆ సాధువు కనిపిస్తాడని మా ఊరోళ్ళు చెప్పారు. అందుకోసం ఈ ఊళ్ళో ఉదయం నుంచి తెగ తిరుగుతున్నాను, కాని ఆయన కనిపించలేదు. ఒకేళ్ళ ఆయన ఏమన్నా మీ ఇంటికొస్తే మా ఊరికి రమ్మని చెప్పండి అమ్మగారు. అలాగే చెప్తాన్లే అని ఆ మనిషికి మాటిచ్చి తలుపులు మూసి లోపలికి వెళుతుంది రాధ. ఆమె వంట పూర్తి చేసి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా,
మాతా అన్నపూర్ణేశ్వరి అన్న కేక బయట నుంచి వినిపిస్తుంది. దాంతో రాధ వెళ్లి తలుపు తెరిస్తే బయట ఒక సాధువు ఉంటాడు. వెంటనే గౌరమ్మ సాధువు కోసం తిరిగిందన్న విషయం జ్ఞాపకం వచ్చి, మీకు గౌరమ్మ తెలుసా? గౌరమ్మ మాత? అవునవును, గౌరమ్మ. ఆమెది శ్రీనివాసపురం అట. ఆమె భర్తకి పిశాచం సోకితే మీరు విడిపించారటగా. మళ్ళీ తన భర్తకి కడుపు నొప్పి వచ్చిందని మిమ్మల్ని వెతుక్కుంటూ పాపం ఈ ఊరొచ్చింది. జ్ఞాపకం వచ్చిందమ్మా. నేను మంత్రించిచ్చిన తాయెత్తుండగా ఆ పిశాచి తిరిగి రావడానికి వీల్లేదు. కాని ఎందుకిలా జరుగుతోంది? సరే అమ్మా, ఈ పూట ఈ ఊళ్ళో పనుంది. రేపు ఆ ఊరికి వెళ్ళి ఆ పిశాచి కథేంటో చూస్తాం తల్లి అంటాడు సాధువు. దాంతో ఆ సాధువు మీద రాధమ్మకు విశ్వాసం ఏర్పడుతుంది. ఆమె సాధువును లోపలికి ఆహ్వానించి, స్వామి, మాకు పెళ్ళై 11 సంవత్సరాలైంది. కాని ఇంతవరకు సంతాన భాగ్యం కలగలేదు. తమరు ఎంతో మహత్తుగల సాధువని ఆ గౌరమ్మ చెప్పింది. మీరే ఏదైనా దోష నివారణ చేసి మాకు పిల్లలు కలిగేలా చేయాలి స్వామి అని రాధ తన బాధంతా ఆ సాధువుతో చెప్తుంది. సాధువు అంతా శాంతంగా విని కొంతసేపు కళ్ళు మూసుకుని ఏదో ఆలోచించి, తల్లి, నా జ్ఞాననేత్రంతో జరిగిందంతా తెలుసుకున్నాను. దోషం ఎక్కడుందో కూడా కనిపెట్టాను. పెళ్ళైన కొత్తల్లో నీ భర్తకు అన్నం తీసుకుని పొలానికి వెళుతూ ఒక మర్రి చెట్టు కింద ఎవరో పారేసిన దిగదుడుపు దాటావు తల్లి. ఆ రాత్రే నీకు జ్వరం వచ్చి 10 రోజులు బాధించింది. ఆ కారణంగానే నీకు సంతానం కలగలేదు. ఆ దోష నివారణ చేస్తే నీకు సంతానం తప్పక కలుగుతుంది అంటాడు సాధువు. దాంతో సాధువు తెప్పించమన్న వస్తువులు వెంటనే తెప్పిస్తుంది రాధ. ఆ సాధువు ఏవో పూజలు చేసి, ఇంక నీకు సంతానం కలుగుతుంది మాతా అంటూ సాధువు దిగదుడుపును తన సంచిలో ఎత్తుకుంటాడు. రాధ ఇంట్లోకి వెళ్లి 25 రూపాయలు తెచ్చిస్తే, వద్దు వద్దు అంటూనే సాధువు ఆ డబ్బు తీసుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. రాధ ఎంతో తృప్తితో తనకు పుట్టబోయే పిల్లల గురించి ఆలోచిస్తూ నిద్రపోతుంది. తన భర్త సోమయ్య పిలుపుతో నిద్రలేచి వెళ్లి తలుపు తీస్తుంది. సోమయ్య ఇంట్లోకి అడుగు పెడుతూనే పసుపు కుంకాలు నిమ్మకాయలు చూసి అడిగేసరికి రాధమ్మ జరిగిందంతా వివరంగా చెప్తుంది. ఎవరి పిచ్చివారికి ఆనందం. ఈ మూఢనమ్మకాలు వదిలేయంటే నువ్వు నా మాట వినవు కదా అంటాడు సోమయ్య. ఆ రాత్రి సోమయ్య భోజనం చేసి కూర్చుంటాడు. రాధమ్మ పక్కనే కూర్చుని తమలపాకులకు సున్నం రాస్తూ ఉంటుంది. ఆమె మెడలోని తాయెత్తు పట్టుకుని చూస్తూ, ఇదేనా నీకు పిల్లల్నిచ్చే మహత్తరమైన తాయెత్తు? మీకు ప్రతిదీ వేళాకోళమే అంటూ ఆమె మెడ తడువుకుంటుంది. అయితే ఆమె గొలుసు చేతికి తగలదు. ఆమె ముఖం ఒక్కసారిగా మాడినట్టవుతుంది. దిగాల్న లేచి ఇల్లంతా వెతుకుతుంది. భర్తను మంచం మీద నుంచి లేవగొట్టి పక్కబట్టలన్నీ దులుపుతుంది. ఆమె పడుతున్న కంగారంతా చూసి, ఈ హడావుడంతా ఏంటి? దేనికోసం వెతుకుతున్నావు అని అడుగుతాడు భార్యను. రాధ కంగారు పడుతూ, అది నా గొలుసండి, నా మెడలో ఉండాలి. అది ఇప్పుడు కనిపించటం లేదు. అయ్యో, ఎక్కడ పెట్టావు? ఓసారి గుర్తు తెచ్చుకో. ఉదయం తలంటు స్నానం చేసి మెడలో పెట్టుకున్నాను. తర్వాత దాన్ని తీనేలేదు. ఇప్పుడేమో ఎక్కడా కనిపించటం లేదు. మధ్యాహ్నం ఒక సాధు వచ్చాడని చెప్పావు కదా, వాడేమైనా చేతివాటం చూపించాడేమో. అయ్యయ్యో లేదండి, పాపం అతను అటువంటి వాడు కాదు. పూజ చేసిన తర్వాత నేను డబ్బులు ఇస్తే కూడా తీసుకోవడానికి చాలా మొహమాట పడ్డాడు. అటువంటి వాడు దొంగతనం ఎలా చేస్తాడు? అసలు ఆ సాధువు వచ్చిన దగ్గర నుంచి వెళ్లేదాకా ఏం జరిగిందో వివరంగా చెప్పు నాకు. నీ గొలుసు ఏమైందో నేను చెప్తాను. అది ముందుగా ఆ సాధువు ఇంట్లోపలికొచ్చాడు. పూజకు సంబంధించిన ఏవేవో కొన్ని సామాన్లు తెప్పించమని అడిగాడు. అవన్నీ తెప్పించాను. పసుపు కుంకాలు యంత్రాలు అన్నీ వేసి వాటి మీద ఏదో పీట వేసి నన్ను కూర్చోమని మంత్రాలు చదువుతూ నిమ్మకాయలు కోసి నెత్తి మీద నుంచి అటూ ఇటూ పడేటట్టు చేసి కొబ్బరికాయ కూడా కొట్టాడు. ఆ తర్వాత నీళ్లు నా నెత్తి మీద జల్లి సంచిలో నుంచి తాయెత్తు తీసి నా నొసటను ఉంచి కర్పూర హారతి కూడా ఇచ్చాడండి. కర్పూరం వాసన తగలగానే నాకు మైకం వచ్చినట్టయింది. సాధువు తాయెత్తును నా మెడలో కట్టుకోమన్నాడు. నాకు కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది. ఇబ్బంది పడుతుంటే పాపం తనే సాయం చేశాడండి. ఆ తర్వాత మంత్రించిన నీళ్లు నా మీద చల్లాడు. అప్పుడు నాకు పూర్తిగా తెలివొచ్చింది. అంతే, అదే జరిగింది. ఇప్పుడు అర్థమైంది. అసలా సాధువు తాయెత్తు కట్టడానికి నీకు సాయం చేయలేదే పిచ్చిమొహ. నీ మెళ్ళో గొలుసెత్తుకుపోవడానికి పెద్ద పన్నాగమే పన్నాడు వాడు. ఆ కర్పూరంలో ఏదో కలిపి నీకు వాసన చూపి మైకం వచ్చేలా చేశాడు. తన పని అయిపోయిన తర్వాత నీ మొహం మీద నీళ్లు చల్లాడు. నువ్వేమో మంత్రించిన నీళ్లు మట్టిగడ్డలు అని ఆనందంతో పొంగిపోయావు. వాడా గొలుసు తీసుకుపోయి ఎక్కడో జలసాలు చేస్తూ ఉంటాడు. ఇదంతా విన్న రాధ పెద్దగా ఏడవడం ప్రారంభిస్తుంది.
నువ్వు ఏడవకు. ఆ గొలుసు తీసుకొచ్చే బాధ్యత నాది. వాడు ఎంతో దూరం వెళ్ళి ఉండడు. వాణ్ణి ఎలాగైనా వెతికి పట్టుకుంటాను అని ఉదయాన్నే లేచి రంగాతో కలిసి అతని కోసం ఊరంతా గాలిస్తాడు సోమయ్య. కాని ఆ సాధువు జాడ దొరకదు. ఒరే రంగా, నువ్వు ఈ మధ్య బాగా తాగుడికి అలవాటు పడ్డావు కదా. ఆ పాక దగ్గర నీకెవరైనా కొత్తవాళ్లు కనిపించారా? అదిటయ్యా, నేను తాగడమేటి? మీరు మరీను. నువ్వు తాగుతున్న విషయం నాకు తెలుసురా. ఒక్కసారి బాగా ఆలోచించి ఆ పాక దగ్గరికి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చారేమో గుర్తు తెచ్చుకో. ఎందుకంటే ఇటువంటి దొంగ వెధవలందరూ అక్కడే కలుస్తారు. అప్పుడు రంగా కొంతసేపు ఆలోచించి, అవునయ్యా, ఒకడొచ్చాడండి. బాగా గెడ్డం మీసాలు పెంచుకుని ఉన్నాడు. కాని ఆడు మేం ఊరూరు తిరిగి నల్లపూసలు, దారాలు, సవరాలు అమ్ముతామని నాతో చెప్పాడండి. ఊరికొత్తరానా మైలు దూరాన ఓ పాడుపడిన దేవాలయం ఉంది. ప్రస్తుతం అక్కడే ఉన్నాము. ఇంకో 2 రోజుల్లో వేరే ఊరు వెళ్ళిపోతామని చెప్పాడయ్యా. అయితే ఖచ్చితంగా ఆ పనిచేసింది వాడే. పద, ఆ పాడుపడ్డ దేవాలయం వద్దకు వెళదాం అంటూ తన పాలేరును వెంట పెట్టుకుని బయలుదేరతాడు సోమయ్య. వాళ్లు దేవాలయం చేరేసరికి బాగా చీకటి పడుతుంది. రంగా గోడెక్కి చూస్తూ, అయ్యా, లోపల దేవాలయం మెట్ల మీద పిల్లోడున్నాడండి. దేవాలయంలో ఒక మూలెవరో ఒక ఆడమనిషి వంట చేస్తున్నట్టు కనిపిస్తుంది. సరే అయితే పద, లోపలికెళదాం అని ఇద్దరూ మెల్లిగా లోపలికి వెళతారు. ఇంతలో తాగిన మత్తులో పాట పాడుతూ ఎవరో రావటం వినిపిస్తుంది. సోమయ్య, పాలేరు గుడి గోడ వెనుక దాక్కుంటారు. తాగుబోతు చేతిలో ఉన్న సీసా కింద పెట్టి, ఇదిగో నీకోసం ఏం తెచ్చానో చూడవే అంటూ గొలుసు తీసి భార్యకు చూపిస్తాడు. ఆ తెచ్చావులే పెద్ద సంబడం. నేను ముందుగా ఎళ్ళి నీ గురించి గొప్పగా చెప్పబట్టే ఆవిడ్ని లోపలికి అడుగు పెట్టనిచ్చింది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా వెంటనే సోమయ్య, పాలేరు వాడి మీద పడి గొలుసు లాగేసుకుని వాణ్ణి చావబాదుతారు. వెంటనే వాడికి మత్తు వదిలి సోమయ్య కాళ్ళమీద పడి, అయ్యా అయ్యా అయ్యా, నన్ను క్షమించండి అయ్యా. ఏదో డబ్బు కక్కుర్తిపడి పనిచేశాను. ఇంకెప్పుడూ ఇలాంటి పని చేయనయ్యా. నన్ను చంపదయ్యా, నన్ను వదిలేయండయ్యా. నీలాంటి వాళ్ళని అంత తేలిగ్గా ఎలా వదిలేస్తాన్రా? నిన్ను ఊళ్ళోకి తీసుకెళ్లి నలుగురు ముందు నిలబెట్టి నీ అంతు చూస్తాను. అయ్యా, బిడ్డలు కలోళ్ళం ఏదో కక్కుర్తుపడి పనిచేసాం. ఈడు కూలీ నాలి చేయకుండా తాగుడుకు అలవాటు పడి మా బతుకులిట్ట అయ్యేలా చేశాడు. ఈ ఒక్కసారికి క్షమించండి అయ్యా. అయ్యా అయ్యా, ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాం, మమ్మల్ని క్షమించండి అయ్యా అని అతన్ని బతిమిలాడుతుంది గౌరమ్మ. ఇంతలో మెట్ల మీద కూర్చుని ఆడుకుంటున్న బిడ్డ ఏడవడం ప్రారంభిస్తాడు. అది చూసిన సోమయ్యకు వాళ్ల మీద జాలి కలుగుతుంది. ఈ బిడ్డ మొహం చూసి మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇలాంటి వెధవేషాలు లేకుండా ఏదైనా పని చేసుకుని బ్రతకండి అని వాళ్లను వదిలేసి ఏడుస్తున్న ఆ బిడ్డ చేతిలో కొంత డబ్బు పెట్టి సోమయ్య, రంగా అక్కడ్నుంచి బయలుదేరతారు. చూసావురా రంగా, తాగుడికి అలవాటు పడి వాళ్ల జీవితం ఎలా తయారైందో. కూలోళ్ళకి ఇచ్చిన డబ్బులతో నువ్వు తాగడమే కాక నీ కొడుక్కి ఒంట్లో బాగోలేదు అని అబద్ధం కూడా చెప్పావు. అయ్యా, తప్పైపోయిందయ్యా, క్షమించండయ్యా. ఇంకెప్పుడు తాగుడు జోలికి వెళ్ళనయ్యా అని చెప్పి రంగా తను చేసిన తప్పుకి ఎంతో బాధపడతాడు. సోమయ్య గొలుసు తీసుకుని ఇంటికి తిరిగి వస్తాడు. గొలుసు భార్య చేతికిస్తాడు. రాధ అది చూసి ఎంతో సంతోషిస్తుంది. రాధా, నమ్మకం మంచిదే కాని అవి మూఢనమ్మకాలు కాకూడదు. ఎవరిని పడితే వారిని నమ్మి ఇంట్లోకి రానిస్తే ఇదిగో ఇలాగే జరుగుతుంది. ఎవరైనా అనాథ పిల్లల్ని చూసి దత్తత తెచ్చుకుందాం. నీకు పిల్లల్లేరనే బాధ కూడా పోతుంది. ఆ మాటలకి సంతోషంగా ఒప్పుకుంటుంది రాధ. ఇక ఆ రోజు నుండి రాధ మూఢనమ్మకాలు వదిలేసి వివేకంగా ఆలోచించటం మొదలుపెడుతుంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం సూపర్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.